స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ముఖ్య అతిథి మంత్రివర్యులు శ్రీ మండిపల్లి రామప్రసాద్ గారు జాతీయ జెండాను ఎగురవేస్తున్న దృశ్యాన్ని మనం వీక్షిస్తున్నాం. Samargat Rashtriya Salute Salute మనం ఈ రోజు ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితం. అందుకే వారి త్యాగాలను ఈ గడ్డ మీద పుట్టి దేశం కోసం తమ ప్రాణాలను రూపాయంగా తెచ్చిన అమర వీరులకు పొదువలేదు. బానిస సంఖ్యల నుంచి భరత మాతను విముక్తి చేయడానికి ఎందరో పోరాటాలు చేశారు, మరెందరో అమరులయ్యారు. పోరాడితే పోయేదేమి. పర్యాటక కమాండర్ ARDSP M శ్రీనివాసులు గారు, క్రీడలు మరియు రవాణా శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు, అది బాధ్యత కూడా మన దేశాన్ని మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మన రక్షిత వ్యవహరిస్తున్నారు. స్కౌట్స్ కమాండర్ 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శాఖ అన్నమయ్య జిల్లా నందు మొత్తం 545 షెడ్యూల్ సర్వీసులు ఉన్నాయి. అందులో మొత్తం 480 బస్సులను మహిళలకు ఉచితంగా ప్రయాణించడానికి అవకాశం కల్పించడం జరిగింది. అనగా అన్నమయ్య జిల్లా నందు దాదాపు 88% మహిళల కొరకు ఉచితంగా బస్సులను ఉపయోగించడం జరుగుతూ ఉన్నది. అన్నమయ్య జిల్లాలో ప్రతిరోజు సగటున 1.89 లక్షల కిలోమీటర్ల బస్సులను తిప్పడం జరుగుతూ వస్తుంది. మరియు ప్రతిరోజు సగటున 1.46 లక్షల ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరవేయడం జరుగుతూ ఉంది. మరియు ప్రస్తుతం 68 వరకు ఈ బృందం పనిచేస్తూ ఉంటుంది. ప్రతి పిల్లాడిని విద్యా అవసరాలకు ప్రభుత్వం అందంగా ఉందని భరోసానిస్తూ తల్లికి వందనం అంటూ మీ ముందుకు వస్తుంది విద్యాశాఖ సమగ్ర శిక్ష శకటం. చదువుతున్న ప్రతి బిడ్డకు 15,000 రూపాయల చొప్పున ప్రభుత్వం తల్లికి వందనంగా ఇచ్చి పేద కుటుంబాలకు అండగా నిలవడంతో తల్లులు విద్యార్థుల్లో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. జిల్లాలో 2 లక్షల మందికి పైగా విద్యార్థులకు ప్రస్తుతం తల్లికి వందనం అందిస్తున్నారు.